నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో రుక్మిణమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిల్లలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అట్టహాసంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. ఇందుకూరుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యావసర కిట్లను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుక్కా శంకర్ రెడ్డి, కంపాల సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. కళ్యాణ్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, మల్లికార్జున, స్కూల్ సిబ్బంది, స్కూల్ పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆయన కావాలన్నా కూడా ఆయన ఇప్పుడు కూడా చాలా ముందుంటాడు. ఈ స్కూల్ డెవలప్మెంట్కి, గ్రౌండ్స్కి అయితేనేమి, టోటల్ ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చాలా చేసినాడు. ఇక్కడ గేమ్స్ జరిగినప్పుడు కూడా చాలా జిల్లా స్థాయిలో మనం అనుకున్నాము, కాదు స్టేట్ స్థాయిలో కూడా ఈ విధంగా చేయరు అనే విధంగా ఇక్కడ గేమ్స్ జరిపించి ఆయన చాలా అందరూ అభిమానాన్ని పొందారు. ఇటువంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని, మనందరి అభిమానం ఆయన మీద పెట్టి ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. కొన్ని పిల్లలకు చేసేది అనే విషయాన్ని కళ్యాణ్ రెడ్డి గారు చేస్తారంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. దానితో నాది ఒక చిన్న మాట, మనకు స్కూల్లో చదివే పిల్లలు మంచి మంచి స్థాయిలో ఎదిగి మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ దానికి కావాల్సిన సహాయ సహకారాలని మన కళ్యాణ్ రెడ్డి గారు చూపిస్తున్నారు. కాబట్టి మన స్కూల్ పేరును స్టేట్ లెవెల్లో తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గురువులందరికీ నమస్కారాలు చేసుకుంటూ, మీ వంతు సహకారం మంచి పేరు ఉంది మన స్కూల్కి, ఇంకా మంచి పేరు తేవటానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, సహాయ సహకారం కావాల్సింటే మన కళ్యాణ్ రెడ్డి గారి సహకారం ఎప్పుడు ఉంటాయి మనకి. మీరు అవి దృష్టిలో పెట్టుకుని మన స్కూల్ పేరుని స్టేట్ లెవెల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పాఠశాల జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మన పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది 2 years బ్యాక్. దాదాపు మనకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలందరూ కూడా స్నాక్స్ని అయితేనేమి, డ్రింక్స్ అయితేనేమి, స్వీట్స్ అయితేనేమి అరేంజ్ చేశారు. అదేవిధంగా మన పాఠశాలలో గతంలో చూస్తే జోనల్ గ్రిక్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని చాలా ఘనంగా, అసలు జాతీయ స్థాయి టోర్నమెంట్ కూడా అంత గొప్పగా ఉండదు, అలాగా ఆ కార్యక్రమం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.